ఆ ఉద్యోగం ఏంటి, ఎవరికి ఆ ఉద్యోగం ఇచ్చిర్రు, ఎక్కడ పని చేస్తున్నారు, ఆ ఉద్యోగం కూడా ఎట్లు ఇచ్చిర్రు, అవన్నీ నాకు తెలియదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి వ్యక్తి నాకు సమీప బంధువులు కూడా లేవు. బోయినపల్లి అనేటువంటి ఇంటి పేరు నాది. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు, మన కరీంనగర్ జిల్లాలో ఉన్నారు, వరంగల్ జిల్లాలో ఉన్నారు, ఖమ్మం జిల్లాలో ఉన్నారు, నల్గొండ జిల్లాలో ఉన్నారు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారు. కాబట్టి ఒక ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా? ఎట్లా? వాట్ ఈస్ దిస్ జర్నలిజం? ఎటు పోతున్నది? నీరవ్ మోడీ గారు కోట్ల రూపాయలు బ్యాంకులకు ముంచి మన దేశాన్ని నుంచి పోయి ఇలా లండన్ లో బతుకుతారు. బ్రహ్మాండంగా ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నాడు అక్కడ. మరి ఆ మోడీకు నువ్వు మన ప్రధానమంత్రి మోడీ గారికి సుంటరిగా ఉందని చెప్పచ్చా? లేదా ఆయన తప్పులు చేసిన వాటికి ఈయనను మనం నిందించగలుగుతామా? బీజేపీ మిత్రుడు చెప్పాలి. బండి సంజయ్ గారి మిత్ర బృందం, సోషల్ మీడియా మిత్ర బృందం కరీంనగర్ లో ఇంకా వాళ్ళకి ఏది దొరకనట్టు వినోద్ కుమార్ ని టార్నిష్ అంటే ఎన్నికలు వస్తున్నాయి కదా పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇప్పుడు బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు. పోయినసారి నేను ఓడిపోయినా వారు గెలిచారు. మళ్ళీ ఎన్నికలు వస్తే నేను పోటీ చేయాలి కదా, ఆయన పోటీ చేయాలి కదా. ఇంత చీప్ టాక్టిక్స్ సార్. సరే, నేను ఆ అంశాలకు పోతలేను, నాకు సంబంధం లేని అంశాలు నేను మాట్లాడను. కానీ నన్ను ఏ విధంగా మీరు దానికి లింక్ చేస్తున్నారని అడుగుతున్నా. దీనికి మొదటి కారణం తీర్మార్ మల్లన్న గారు. ఆయన చెప్పాలని జవాబు ఇవ్వాలి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేటువంటి నువ్వు చదువుకోవచ్చు, జర్నలిజం నాకు తెలియదు. ఏం చెప్తారు జర్నలిస్టులకి? యూ హ్యావ్ టు క్రాస్ చెక్ బిఫోర్ యూ గెట్ ఇట్ పబ్లిష్ ఆర్ యూ వాంట్ టు మేక్ ఏ కామెంట్. దట్ ఈస్ జర్నలిజం. ఇలా నేను ప్రపంచం ఎక్కడ తిరిగి రావాలి, ఎంతమంది ఎక్కువాలి, నాది కాదురా, నాకు సంబంధం లేదురా. నా దగ్గరికి నేను 2004లో మొదటిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా, ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చినాయి. ఒక్కరిని అధికారిని అడగండి, వినోద్ కుమార్ తప్పు విషయం పైన రికమెండ్ చేసిన ఛాలెంజ్ చేస్తున్నా. నేను పూర్వపు వరంగల్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడేది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చాలా మంది వచ్చిపోయారు. అధికార యంత్రాంగం, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీలు, అధికార యంత్రాంగాన్ని అడగమని చెప్పండి. ఒక్కటైనా చట్ట వ్యతిరేక పని రికమెండ్ చేసినట్టు ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు చెప్తే యూ ప్లీజ్ లుక్ ఇన్ టు మనీ మ్యాటర్ అంటారు. కానీ న్యాయంగా వచ్చేటువంటి హక్కుల కోసం తీవ్రంగా పోరాటం చేస్తారు. అది నా న్యాయవాది వృత్తి నాకు నేర్పింది. చాలా విషయాలు ఒకట అర్జీదారులు నా దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో సబ్జెక్ట్ ఉండి కొట్టనవలసి ఉంటే నేనే నా సొంతంగా కొన్ని సందర్భంలో లిటిగేషన్ కూడా అయితే కూడా నేనే చేస్తాను. ఇదే రాష్ట్ర ప్రభుత్వం అంటే మొదటిదాకా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జూనియర్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్ లో పడ్డ 2014-15 అయితే వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళా నోటిఫికేషన్ ఇస్తే నా సొంతంగా ఆ మిత్రుడికి చాలా పని చేస్తున్నాను. వాళ్ళకి అడ్వైజ్ చేసి సుప్రీంకోర్టు దాకా కొట్లాడిన నేను అగైన్స్ ది స్టేట్ గవర్నమెంట్, మా ప్రభుత్వం వ్యతిరేకంగా. ఎందుకంటే న్యాయమైన హక్కులు లేవాలి. నర్సులు రిక్రూట్మెంట్ లో పట్ట ఏమంటారు వాళ్ళ సర్వీస్ ను కన్సిడర్ చేయకపోతే ఏటు నాగారము, భూపాలపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళు దాన్ని మీ సేవకి వెళ్ళి అప్లోడ్ చేస్తే దురదృష్టవశాత్తు సర్వర్ రిక్రూట్మెంట్ దాన్ని తీసుకోకపోతే
మనం రిజైన్ చేస్తే ఐ ఫాట్ అగైనెస్ట్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్. వినలేదు చైర్మన్లు సభ్యులు, కోర్టుకు పంపించారు, కోర్టులో కేసేసి గెలిపించారు. నేను న్యాయం కోసం కొట్లాడేవాడిని. అన్యాయంగా ఏది కూడా నేను రికమెండ్ చెయ్యను కూడా. దట్ ఈస్ వినోద్ కుమార్. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఉంటాడు, వాళ్ళ ఇంటి పేరు గుజరాత్ లో అర్కదింటోళ్ళు కూడా ఉన్నారు. మరి ధీరుభాయ్ అంబానీ నీకు ఆయన ఆస్తి లెక్కిస్తాడా? ఏమైనా అదృష్టం వాడు, ఎవడు ఆర్థికంగా ఎదుగుతాడు, సామాజికంగా ఎదుగుతాడు, పొలిటికల్గా ఎదుగుతాడు. ఇంటి పేరు పట్టుకొని కలపచ్చా? కాబట్టి ఇంకా ఎక్కువద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తలకి నేను ఇదే చెప్పినదా, ఇప్పుడు నీరవ్ మోడీ దొంగతనం చేసి మొత్తం బ్యాంకులో